గృహలక్ష్మి ఆంధ్ర వంటలకు స్వాగతం అండి. ఈరోజు వంకాయ పచ్చిపులుసు చేస్తున్నాను. ఎలా చేయాలో మేము ఎలా చేసుకుంటామో చూపిస్తానండి. చూద్దాం రండి. ఏమేం కావాలో 2 వంకాయలు తీసుకున్నానండి, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 3 పచ్చిమిరకాయలు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, ఒక కరివేపాకు రెబ్బ తీసుకున్నాను, నిమ్మకాయ అంత చింతపండు పులుసు రసం తీసి పెట్టుకున్నాను. ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ స్టవ్ వేయించుకున్నామండి. వంకాయ పచ్చి పులుసు 1 స్పూను నూనె వేస్తున్నానండి. ఎక్కువ వేయట్లేదు, 1 స్పూన్ ఇస్తారు పడలేదు కొంచెం. ఫస్ట్ కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు ఇలా వేయించి పెట్టుకోవాలండి. గ్రీన్గానే ఉండాలి. వంకాయ పచ్చి పులుసులోకి కరివేపాకు చాలా బాగుంటుంది. కొంచెం డ్రై అయ్యే వరకు ఇలా వేయించి పెట్టుకుంది. ఇలాగా ఇలా వేయించుకోవాలండి. కరివేపాకు వేగినాయి. తర్వాత 3 పచ్చిమిరకాయలు వేయించుకుంటున్నాను. వేయించుకోవాలండి పచ్చిమిరకాయలు. తర్వాత వంకాయలు కూడా వేసుకున్నాము. రెండు వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. వంకాయలు మెత్తగా మగ్గాలి నూనెలో. కొంచెం ఉప్పు వేసుకున్నాను, కొంచెం ఉప్పు వేసాను. కొంచెం ఉప్పు వేసానండి. ఇలా కలిపేసి మూత పెట్టుకోవాలి. నాలుగు ఎండుమిరకాయలు తీసుకున్నానండి. ఎండుమిరకాయలు డ్రైగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టే వేయించుకోండి, లోపల కూడా వేగుతాయి. నూనె సరిపోలేదండి, కొంచెం ఇంకో స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ నూనె వేస్తున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి, 1 స్పూను. ఇక్కడ వేయించుకోవాలండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాము. వంకాయ ముక్కలు మెత్తగా మగ్గాలండి. మూత పెట్టుకున్నాను. ఇలా మూత పెట్టుకున్నాము. ఈ ఎండుమిరపకాయలు సిమ్లో పెట్టుకొని 4 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇలానే వేయించుకోవాలి, నూనె లేకుండా. ఎండుమిరకాయలు వేగినాయండి. ఇలా సరిపోతాయి, మరీ నల్లగా వేయించుకోకండి, వేడికి సరిపోతాయి. వేడవుతాయి, ఇంకా వేడికి ఇంకా నల్లగా అవుతాయి. సరిపోతాయి, ఇలా ఉంచుకోండి. ఒకసారి చూసుకున్నాము.
ఇంకోసారి మూత పెట్టుకున్నామండి, కొంచెం మగ్గాలి. వంకాయ ముక్కలు ఉడికినాయేమో చూసుకుందామండి. వంకాయ ముక్కలు ఇలా ఉడకాలండి. ఇలా పట్టుకుంటే మెత్తగా ఉండాలి. ఉడికినాయండి. ఒక్క నిమిషం మూత పెట్టుకున్నాము, తర్వాత తీసి ఆఫ్ చేద్దాము. చూసుకుందామండి ఒకసారి ఉడికినాయో లేదో. ఇలా మగ్గాలండి. ఉడికేసినవి ఆఫ్ చేస్తున్నాను స్టవ్. కొంచెం చెప్పినాక వేడారిన తర్వాత చేసేటప్పుడు చూపిస్తానండి. రెడీనా? వంకాయ ముక్కలు పచ్చిమిరకాయలు ఆరినాయండి. ఇప్పుడు ఎలా చేయాలి చూద్దాము. కరివేపాకు ఇందాక వేయించి పెట్టుకున్నాను కదా, వంకాయ ముక్కలు వేయించిపోయి వంకాయ ముక్కలు వేసుకున్నానండి. వంకాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఎండుమిరకాయలు, కొంచెం ఉప్పు వేసుకుందామండి. సరిపోతుంది, చాలకపోతే తర్వాత చూసి వేసుకున్నాము. ఇప్పుడు ఇలా కలపాలండి. ఇలా మెత్తగా అవ్వాలండి. ఎండుమిరకాయలు, పచ్చిమిరకాయలు ఇలా మెత్తగా కలపాలండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాము. ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని రసం తీసి పెట్టుకున్నాను. ఇలా పోసుకోవాలి. ఒక్కొక్క ఊర్లలో ఒక్కొక్కలాగా చేసుకుంటారండి. మేమైతే ఇలానే చేసుకుంటాము. విజయవాడలో ఎక్కువ పసుపు వేస్తారండి, నేను పసుపు వేయట్లేదు. ఇలా ఒరిజినల్గా ఉండటానికే ఇష్టపడతారు కాబట్టి ఇలానే చేస్తున్నాను. కొంచెం నీళ్ళు పోసుకున్నాము. ఈ మిరపకాయలు, వంకాయలు ఇవన్నీ కలిపేసిన తర్వాత ఈ పిప్పి ఉంటుంది కదా, ఇదంతా ఈ పలుపు అంతా తీసేసుకోవాలి. దీంట్లో ఉన్న పలుపు అంతా ఇలా తీసేసుకోవాలండి. నేను తీసేసాను. మరీ ఎక్కువగా ఉంచినా తినలేం కదా, అడ్డం పడుతున్నట్టు ఉంటుంది. అందుకని ఎక్కువ ఉంది కాబట్టి తీసేసాను. కొంచెం ఉంచుకుంటే పర్వాలేదు. వంకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉప్పు అన్నీ వేసాం కాబట్టి ఇంకా ఇలానే ఉంచుకోవాలి. తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలు 2 వేసుకుంటున్నాను. 2 కోసి కట్ చేసుకున్నానండి, సన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, మేమైతే కొంచెం 2 ఉల్లిపాయలు చిన్న చిన్నవి వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఉప్పు సరిపోయింది, ఉప్పు చూసుకున్నాను. మీకు సరిపోయినంత వేసుకోండి. పసుపు వేసుకుంటారు చాలామంది, విజయవాడలో పసుపు బాగా వేస్తారు. నేనైతే వేయట్లేదు, ఇలానే ఉంచుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోండి. వంకాయలు ఉడికేటప్పుడు కొంచెం ఒక చిటికెడు వేసుకోండి, లేదంటే ఇలానే ఉంచుకోండి. పచ్చి పులుసులోకి ఆమ్లెట్ రెడీ చేస్తున్నానండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక పచ్చిమిరకాయ తీసుకున్నాను, 3 కోడిగుడ్లు తీసుకుంటున్నాను. కోడిగుడ్లు పగలగొడుతున్నానండి.
ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోడిగుడ్లు కలుపుకుందామండి. ఇలాగా కొంచెం సాల్ట్ వేసుకుందాము. కారం వేయకూడదండి, దీంట్లో మిరియాల పొడి వేసుకోవాలి. కారం వేస్తే బాగోదు, టేస్ట్ మారిపోతుంది. నేను మిరియాల పొడి చేసి పెట్టుకున్నాను, కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకునే అవసరం లేదు, కొంచెం సరిపోతుందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుందామండి. నాలుగు స్పూన్లు నూనె వేస్తున్నానండి, 4 చిన్న స్పూన్లతో. చిన్న స్పూన్లు 4 స్పూన్లు వేసానండి. పచ్చి పులుసులోకి ఆమ్లెట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా వేసుకొని చూడండి. నూనె కాగిందండి, ఆమ్లెట్ వేసుకుందాము. ఇంగుడికి ఆమ్లెట్ కాలింది అని చూసుకుందామండి. తిరగేస్తున్నాను, ఒక పక్క కాలింది. నల్లగా మాడనేయొద్దండి, చేదు వస్తుంది, ఇలానే ఉండాలి. చూసుకుని తిప్పుకోండి. ఓకే, ఆమ్లెట్ కాలిందండి, తీసేసుకున్నాము. పచ్చి పులుసు ఆమ్లెట్ రెడీ అయిందండి. వంకాయ పచ్చి పులుసు చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఉంటానండి, బాయ్ అండి.